ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రమట్టి దిబ్బలు ప్రైవేట్ సైట్ కింద అవి ఎర్రమట్టి దిబ్బలు కాదని ఒక సందేహాలు ఏవైతే ప్రజలకి కొంత తప్పుదోవ పట్టించే విధంగా ఏదైతే చెప్పారో భీమ్లీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అలాగే కొంతమంది వ్యక్తులు దానికోసం ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి ఒక సీనియర్ జియాలజిస్టు 2014లో కూడా ఈయన సజెస్ట్ చేసిన కమిటీలో కూడా ఈయన వన్ ఆఫ్ ద మెంబర్ పెద్దల రాజశేఖర రెడ్డి గారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు పలానా ప్రాంతంలో ఉన్నాయని చెప్పి 2014లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది. దీంట్లో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు ఎంతవరకు ఏ మార్గం ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయన్నది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎర్రమట్టి దిబ్బల బౌండరీస్ ఇవి. అలాంటి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ఇప్పుడు మేము పూర్తిగా నవంబర్ 3 నుంచి జూలై 5 వరకు ఏ నెలకి ఎక్కడెక్కడ ఎంతవరకు వీళ్ళు ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసం చేశారో ఆ ఎర్రగా కనిపిస్తున్న ప్రాంతం టైము డేట్తో సైతం ఇది మేము స్పెసిఫిక్గా మీ అందరికీ అర్థం కావడానికి పెట్టాము. ఇది అలాంటి ఎర్రమట్టి దిబ్బల్ని 1/3 ఆఫ్ ద ఎక్స్టెంట్ కుదించేశారు. మొన్న వచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము అది టీం ఎవరైతే వచ్చారో ఆ టీం మెంబర్స్ 1/3 ఆఫ్ ద ఎర్రమట్టి దిబ్బల్ని తగ్గించేశారు. దేనికి తగ్గించారన్నది స్పెసిఫిక్గా వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు. 2014లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత దీనిపైన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అప్పుడు శ్రీ వి దేవదాస్ డైరెక్టర్ సిటీ అండ్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి సూపరింటెండెంట్ జియాలజిస్టు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ఎక్కడెక్కడ ఏ లాంటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఇది. క్లియర్గా మెన్షన్ చేసినట్టు ఆర్డర్ కాపీ ఇది. దీంట్లో చాలా స్పెసిఫిక్గా ఒక పాయింట్ ఉంది. ఇది డూయింగ్ ద ఫిజికల్ సర్వే త్రూ ఈటీఎస్ బై సర్వే డిపార్ట్మెంట్ ఇట్ నెసెసరీ టు కీప్ అండ్ మెయింటైన్ మినిమమ్ ఆఫ్ 40 to 50 meters distance gap from the termination of first order streams valleys in the outer margins of drainage basin unless and until the polygonal boundary crosses the incised valleys and streams so that the entire site can be maintained, approached, viewed and studied along the peripheries of the drainage basin of geologic tourist districts అన్నారు. అంటే ఎర్రమట్టి దిబ్బల బౌండరీస్ ఏదైతే ఫిక్స్ చేశారో ఆ రోజు ఆ బౌండరీస్ అనేవి టెంటేటివ్గా 5 to 10 meters యాక్యురసీలో ఆ మిషనరీ ద్వారాగా ఫిక్స్ చేశాము. కానీ ఫిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో 40 to 50 meters ఎవేగానే బౌండరీస్ ఫిక్స్ చేయాలి ఈ ఎర్రమట్టి దిబ్బలు కాపాడటానికి అని చెప్పి అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. దాంట్లో వి బాలచంద్రుడు అనేటువంటి డాక్టర్ వి బాలచంద్రుడు అనేటువంటి సీనియర్ జియాలజిస్ట్ ఉన్నారు 2015లో. ఇదే సీనియర్ జియాలజిస్ట్ వి బాలచంద్రుడు గారు మొన్న మనం కంప్లైంట్ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన తర్వాత ఆయన వచ్చి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అసలు ముందర ఇదే సీనియర్ జియాలజిస్ట్ గారు ఉన్నప్పుడు ఎర్రమట్టి దిబ్బల బౌండరీస్ ఏదైతే ఫిక్స్ చేశారో ఇప్పుడు వచ్చి ఇదే వ్యక్తి ఇదే పెద్ద మనిషి ఇదే అధికారి ఎలాగ ఎర్రమట్టి దిబ్బల బౌండరీస్ని తగ్గించేశారు, దేనికోసం తగ్గించేశారు? మా దగ్గర టోపోగ్రాఫల్ షీట్ కూడా ఉంది. ఇది లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటాం. ఈ ఎర్రమట్టి దిబ్బల్లో 12 దారులు నాలాదారులు ఉంటాయి. ఒక నాలాదారుని బేస్ చేసుకొని వీళ్ళు బౌండరీస్ ఎలా ఫిక్స్ చేస్తారంటే అనుమానాలు ఉన్నాయి మాకు. సెంట్రల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి సర్వే చేస్తేనే కానీ పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే పెద్దలు ఈ యునెస్కో ఈ గ్లోబల్ పార్క్ కింద జియో పార్క్ కింద ఏదైతే తీర్చిదిద్దాలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ చంద్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. ఎర్రమట్టి దిబ్బల్ని పరిరక్షించాలి, ఇది జాతీయ సంపద అని చెప్పి. ఇందాకలా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు
అప్పుడు కలెక్టర్ యువరాజు గారు రాశారు ఈ లెటరు. యువరాజు గారు రాసిన లెటర్ ఇది. సర్వే టీం చేసేసిన తర్వాత బఫర్ జోన్ ఎంత ఫిక్స్ చేయాలి అవన్నీ కూడా చేస్తేనే తప్ప ఈ ఎర్రమట్టి దిబ్బలు మనం ఇది చేయలేము, దాన్ని కూడా మీరే ఫిక్స్ చేసి మాకు తెలియపరచండి అని చెప్పి రాసినటువంటి అప్పుడు కలెక్టర్ యువరాజు గారు ప్రభుత్వానికి రాసినటువంటిది లెటర్ ఇది. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మేము జూలై 22న సంబంధిత శాఖలన్నింటినీ కూడా ఫిర్యాదు చేశాం ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం మీద. దాని ఆధారంగా జీవీఎంసీ కమిషనర్ గారు అసలు వీళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవని చెప్పి స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇవన్నీ మీకు తెలుసు. అలాగే ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం మైనింగ్ దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేవని చెప్పి మైనింగ్ వాళ్ళు ₹1,00,00,000 ఫైన్ వేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఉంటుండగా వీళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని, వీళ్ళకి అన్ని పర్మిషన్స్ ప్రభుత్వం ఇవ్వాలని, వీళ్ళకి సక్రమంగానే అక్కడ ఎర్రమట్టి దెబ్బలు అన్నవి అసలు లేవని వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ స్వార్థం కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళకి వకాల్తా పుచ్చుకొని ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాల్చినటువంటి ఎర్రమట్టి దెబ్బలని సంపదను కాపాడటానికి మేము చేస్తున్న పోరాటం రాజకీయ పోరాటం కాదు. రాజకీయ నాయకులు ఏదో విమర్శిస్తే ఆ విమర్శలు చేస్తున్న దానికోసం మేము ప్రతి విమర్శలు చేయడానికి కాదు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్లోబల్లోనే ఒక విజనరీ నాయకుడు అని చెప్పి ప్రపంచ దేశాల్లో దిగ్గజాలందరూ కూడా యుఎస్ ప్రెసిడెంట్తో సైతం ఇవాళ అభివర్ణిస్తూ ఉన్నారు. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి సక్సెస్ఫుల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఉన్నత శిఖరంలో తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రకృతి విధ్వంసం చేయకూడదు, ఎర్రమట్టి దెబ్బల లాంటి ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, మనకున్నటువంటి వనరులు మనం వినియోగించుకోవాలని చెప్పి భావిస్తున్నట్టు ఉన్నతమైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎర్రమట్టి దెబ్బల విధ్వంసం ఏదైతే జరుగుతుందో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎర్రమట్టి దెబ్బల విధ్వంసకారులందరినీ కూడా మేము శిక్షిస్తాము, ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తామని చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము పోరాడుతున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది సహజ సిద్ధంగా ఉన్నటువంటి భౌగోళిక వారసత్వ సంపదను కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇప్పుడు న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. 2 నెలల క్రితం సంబంధిత శాఖలందరికీ కూడా మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఎర్రమట్టి దెబ్బల మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల వాద్యం మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కోర్టుకు తెలియపరచడమే మా మీద ఉన్నటువంటి బాధ్యత. కోర్టు వారు నిర్ణయిస్తారు. కోర్టు వారు ఇచ్చేటువంటి నిర్ణయం మేరకు మేము గౌరవంగా ఆ యొక్క నిర్ణయాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎర్రమట్టి దెబ్బలు కాపాడడానికి మేము పోరాడుతున్నటువంటి తపనిదంతా కూడా. అంతేగాని రాజకీయ నాయకులు రియల్టర్సు ఎర్రమట్టి దెబ్బల్ని విధ్వంసం చేసి విధ్వంసకారులకి అండగా ఉండి కొమ్ము కాసేటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసినా ఇప్పటికైనా సరే గుర్తెరగాలి. 3 దిగ్గజాలు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు రేయింపవళ్ళు. ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని సైతం అనేకమైన విమర్శలకి గురైన సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఆయన పోరాట స్ఫూర్తితో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదంతో ఇవాళ ఎర్రమట్టి దెబ్బల్ని సహజ సిద్ధంగా ప్రకృతి విధ్వంసం చేస్తున్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం లాంటి ప్రాంతాలని, ఋషికొండ లాంటి ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పించేటువంటి పిలుపు మేరకు ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్న వ్యక్తిని నేను. దీన్ని ఖచ్చితంగా కాపాడి తీరుకునే విధంగా ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని ఏదైతే చేశారో చట్టపరంగా
నిర్ణయం తీసుకునే విధంగా మేము పోరాడుతున్నాం. ఎందుకు కుదించేశారు? ఎందుకు కుదించాల్సి వచ్చింది ఎర్రమట్టి దిబ్బల యొక్క బౌండరీస్ని? అప్పుడున్నటువంటి అధికారే ఇప్పుడు కూడా సర్వే చేశారు కదా, దేనికోసం అలా చేయాల్సి వచ్చింది? ఇదొకటే కాదు, అప్పుడు 2014లో ఎవరైతే ఎర్రమట్టి దిబ్బల్ని ఫిక్స్ చేశారో బౌండరీస్, దాంట్లో ఒక సీనియర్ జియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ జియాలజిస్టు పిఎస్ఎన్ మూర్తి, సూపరింటెండెంట్ జియాలజిస్ట్, ఈయన ఇప్పుడు లేరు, కాలం చెల్లారు. ఈయనకి ఎర్రమట్టి దిబ్బల్లో ప్లాట్ ఉందండి. ఎర్రమట్టి దిబ్బల్లో ఈయన ప్లాట్ ఉండడం వల్ల అప్పుడే ఎర్రమట్టి దిబ్బల బౌండరీస్ని సరిగ్గా ఫిక్స్ చేయకుండా కుదించేసి చేసినటువంటి వ్యక్తి అండి. మేము వాళ్ళ భూ కేటాయింపుని రద్దు చేసి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా ఇవ్వండి అని చెప్పి కూడా మేము అన్నాం. భీమిలీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలి, ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ కేటాయింపుని అక్కడ రద్దు చేయండి ప్రభుత్వ భూమిని, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే ఎక్కడైనా కానీ వాళ్ళకి కేటాయించండి అని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. నేను లేఖ రాసాం. మేము ఆ ప్రాంతాన్ని మాత్రం పరిరక్షించాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఎర్రమట్టి దిబ్బల్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా మన ప్రకృతి సంపద, మన భౌగోళిక వారసత్వ సంపదని కాపాడుకునే దిశగా ఉన్నదాన్ని యునెస్కో ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్పినట్టు జియో పార్క్స్ కింద ఏదైతే డెవలప్ చేయాలని చెప్పి గ్లోబల్ పార్కుల కింద ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే వరకు, అలాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు కూడా ఆ ప్రాంతాన్ని కాపాడాలని గొప్ప కూడా మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.